హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. విభజన హామీలు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న మోడీ మరోమారు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. 14వ ఆర్థిక సంఘం నవ్యాంధ్రకు నరకం చూపిస్తోంది. 14వ ఆర్థిక సంఘం వేసిన తప్పుడు అంచనాలు ఫలితంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. 2015-16 నుంచి 2019-20 నాటికి దాదాపు 1,00,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ చెబుతోంది. గడిచిన 3 ఏళ్లలో 14,000 కోట్ల మేరకు నష్టం జరిగిందని సాక్ష్యాలతో సహా నిర్ధారించింది. రాబోయే 2 ఏళ్లలో 51,000 కోట్ల వరకు ఈ నష్టం ఉండవచ్చునని అంచనాలు సిద్ధం చేసింది. మొత్తం నష్టం 1,09,868 కోట్లకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో రెవెన్యూ ఖర్చును తక్కువ అంచనా వేసి రాష్ట్ర సొంత ఆదాయాన్ని ఇష్టరీతిలో పెంచి చూపి పూర్తి అసత్యపు గణాంకాలను సిఫారసు చేసింది. దీంతో ఆదాయానికి ఖర్చుకు మధ్య అంతరం భారీగా తగ్గిపోయింది. రాష్ట్రాల సొంత ఆదాయం వాటి రెవెన్యూ ఖర్చు మధ్య ఉన్న తేడాను రెవెన్యూ లోటు గ్రాంటు రూపంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అందిస్తోంది. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో ఆర్థిక సంఘం నిర్ణయిస్తోంది. ఏపీ విషయంలో ఇక్కడ పొరపాటు జరిగింది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి సొంత ఆదాయం ఎక్కువగా ఉంటుందని, రెవెన్యూ ఖర్చులు తక్కువగా ఉంటాయని ఊహించింది. 5 ఏళ్ల కాలానికి 22,112 కోట్లను రెవెన్యూ లోటు కింద ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ ఈ 5 ఏళ్ల కాలానికి గాను రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంట్ రూపంలో రావాల్సిన మొత్తం 1,00,000 కోట్లకు పైగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రభుత్వం పలుసార్లు ఈ అంశాన్ని గణాంకాలతో సహా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ రాష్ట్రాన్ని ఊరించింది. చివరకు మొండి చేయి చూపిన కేంద్రం 14వ ఆర్థిక సంఘం పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం కూడా చేయలేదు. దాని సిఫారసుల ప్రకారమే రాష్ట్రాలకు నిధులివ్వాలన్న నిబంధన ఎక్కడా లేదు. రాష్ట్ర అవసరాన్ని బట్టి పొరపాటు సరిదిద్దామన్న కారణంతోనూ ఆంధ్రాకు నిధులివ్వవచ్చు. కానీ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారమే రెవెన్యూ లోటు నిధులిస్తాం, అంతకంటే 1 పైసా కూడా ఎక్కువ ఇవ్వబోమని కేంద్రం తేల్చేసింది అని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి పొరపాట్లు 15వ ఆర్థిక సంఘం నివేదికలో జరగకుండా చూసేందుకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి కేంద్రం 15వ ఆర్థిక సంఘం నివేదికలో అయినా రాష్ట్రానికి న్యాయం చేస్తుందో లేదో అన్నది ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీ న్యూస్.